అందరికీ నమస్కారం. కోబ్రా సెప్టెంబర్ 15న మేట్రిక్స్ అండ్ లూమినస్ ప్లాస్మా అనే అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. హ్యుమానిటీ నుంచి లర్కర్ను విడదీసే డిసెంటాంగిల్మెంట్ ప్రక్రియ ఫుల్ ఫోర్స్తో కొనసాగుతుంది. సెప్టెంబర్ 7న జరిగిన ఆకస్మిక దాడిలో లైట్ ఫోర్సెస్ ఉత్తర టిబెట్లోని ప్రధాన అండర్గ్రౌండ్ బేసెస్లో ఉన్న మూలం తప్ప మిగిలిన అన్ని అగార్థా నెట్వర్క్లు అలాగే డార్క్ టిబెటియన్ నెట్వర్క్లు పూర్తిగా తొలగించారు. మిగిలి ఉన్న బేసెస్ కూడా 1 నెల లేదా అంతకన్నా తక్కువ టైంలో తొలగించబడతాయి. ఆ దాడి జరిగిన వెంటనే జెస్యూట్లు చాలా శతాబ్దాలుగా తమకు ఉన్న నెగిటివ్ స్పిరిచువల్ సపోర్ట్ వారికి లేదని గ్రహించడం వలన పూర్తిగా భయపడ్డారు. అప్పటి నుంచి వారు ప్రపంచవ్యాప్తంగా నెగిటివ్ ఈవెంట్స్ యొక్క చైన్ని సెట్ చేశారు. అది వారి అంచనాలన్నింటికీ విరుద్ధంగా వారి పతనానికి దారితీస్తుంది. జెస్యూట్లు హ్యుమానిటీకి హయ్యర్ డైమెన్షన్స్కి ప్రవేశం లేకుండా ప్రాపంచికమైన భౌతిక శాశ్వత కాలచక్రంలో ఉంచాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఇది మేట్రిక్స్లో మ్యాక్సిమం ఎంట్రోపీని సృష్టిస్తుంది. కానీ లర్కర్ డిసెంటాంగిల్మెంట్ ప్రక్రియ కారణంగా వీరి భౌతిక ప్రాజెక్టులు విఫలమవుతాయి. ఇప్పుడు మిగిలి ఉన్నది గ్రహం యొక్క ఉపరితలంపై ఉన్న ప్రధాన డార్క్ నెట్వర్క్లు. అవి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా లేయర్స్ లాగా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్న నెగిటివ్ మిలిటరీ, నెగిటివ్ పోలీస్, బ్లాక్ నొబిలిటీ, ఇల్యూమినాటీ, డీప్ స్టేట్, నెగిటివ్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్లు. వీటన్నింటితో లర్కర్ సబ్ క్వాంటమ్గా ఆ సమూహాలన్నింటితో అనుసంధానించబడి వాటి చొరవతోనూ ప్రేరణతోనూ గైడ్ చేస్తుంది. వాటిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారు నెగిటివ్ మిలిటరీ సమూహం. వీరు 3rd వరల్డ్ వార్ను మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన అన్ని ప్రయత్నాలు నిరోధించడానికి ఉపరితల జనాభాలో తగినంత అవగాహన ఉన్నప్పటికీ ఆ తరువాత వెంటనే వారి ప్రయత్నాలు మరింత పెరిగాయి. లైట్ ఫోర్సెస్ 99% ఉద్రిక్తతలను నెమ్మది చేయగలుగుతారు, కానీ 1% కోసం ఉపరితల లైట్ వర్కర్స్ల సహాయం అవసరం. ఈ కారణంగానే లైట్ ఫోర్సెస్ పీస్ మెడిటేషన్స్లోనూ వీక్లీ మెడిటేషన్స్లోనూ పాల్గొనమని అడుగుతున్నారు. ఎవరికైతే గైడెన్స్ అనిపిస్తుందో వారు ఈ మెడిటేషన్స్లో పాల్గొనవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు అక్కడ చూడవచ్చు. నెగిటివ్ మిలిటరీ వర్గాలలో అగ్రశ్రేణి పదవుల్లో ఉన్న వారికి ఆఫ్ వరల్డ్ టెక్నాలజీ యాక్సెస్ కలిగి ఉన్నారు. నవంబర్ 19న ప్రారంభమయ్యే కుంభరాశిలోకి ప్లూటో ప్రవేశం ఆ సాంకేతికతను బలవంతంగా తెరపైకి తెస్తుంది. నెగిటివ్ మిలిటరీలోని కొంతమంది టాప్ జనరల్స్ ఒకప్పుడు అస్తర్ కమాండర్లో కమాండర్స్. గెలాక్టిక్ వార్స్లో సైనిక కార్యకలాపాల సమయంలో వారు డార్క్ ఫోర్సెస్ చే బంధించబడి వారికి ఇంప్లాంట్స్ పెట్టి బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. ఆ తరువాత వారు భూమిపై రీఇన్కార్నేషన్ సైకిల్లోకి ప్రవేశపెట్టబడ్డారు. వారిలో చాలా వరకు సిరియస్ నుంచి వచ్చిన వారే. సిరియస్ స్టార్ సిస్టమ్ దాని యాక్టివేషన్ ప్రారంభించింది. ఇది 2025లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇప్పటికే ఆ జనరల్స్కు స్ట్రాంగ్ ఎనర్జీస్లను పంపుతుంది. వారిలో కొందరు లైట్ సైడ్కి రావచ్చని ఆశిస్తున్నారు. నెగిటివ్ మిలిటరీ యొక్క మూలంలోకి 1996లో మరొక విశ్వం నుండి వచ్చిన చీకటి జీవుల యొక్క చిన్న సమూహం చొరబడింది. అప్పుడు వారితో పాటు నిర్దిష్ట సంఖ్యలో కొన్ని చిన్న బ్లాక్ స్టోన్స్ని తీసుకువచ్చారు. ఈ బ్లాక్ స్టోన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సైనిక స్థావరాల్లో ఉన్నాయి. అవి 2017లో క్లియర్ చేయబడిన పెద్ద బ్లాక్ స్టోన్ని పోలి ఉంటాయి, కానీ అవి చాలా తక్కువ శక్తివంతమైనవి. లైట్ ఫోర్సెస్ వాటిని మ్యోల్నిర్ టెక్నాలజీతో తీసివేస్తారు, కానీ దానికి కొంత సమయం పడుతుంది. కిరాయి సమూహాలు నెగిటివ్ మిలిటరీకి, నెగిటివ్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్కి మధ్య కూడలిగా పనిచేస్తున్నాయి. బ్లాక్ రాక్, ఇది బ్లాక్ స్టోన్ యొక్క కోడ్ పేరు. ప్రతికూల ఆర్థిక సముదాయం ప్రధాన భాగం దీన్ని లంచాల ద్వారా డీప్ స్టేట్లో ఉంచి నియంత్రిస్తుంది. బ్లాక్ నొబిలిటీ కుటుంబాలలో ముఖ్యంగా ఓర్సిని నెగిటివ్ మిలిటరీ సహకారంతో డార్క్ బయోల్యాబ్స్లను నిర్వహిస్తున్నారు.
దీని ద్వారా మరొక పాండమిక్ రావాలని కోరుకుంటున్నారు. బ్లాక్ నొబిలిటీ కుటుంబాల యొక్క ఎండ్ గేమ్ పాశ్చాత్య నాగరికతను కూల్చివేయటమే. ఎందుకు అంటే నియో ఫ్యూడలిజం అంటే అందరినీ వారిపై ఆధారపడేలా చేసి బానిసలుగా మార్చుకోవటం. ఈ ఫుడ్ చైన్లో తమని తాము అగ్రస్థానంలో ఉన్నట్లు చూసుకుంటారు. పాజిటివ్ మిలిటరీ ఫోర్సెస్ దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బ్యాడ్ గైస్ని అరెస్ట్ చేయటము అనే మీమ్స్ని మెయిన్ స్ట్రీమ్లో తీసుకొస్తున్నారు. ఇక్కడ లైట్కి డార్క్కి మధ్య ఉన్న కొన్ని డీఎస్కలేషన్ ఒప్పందాలు కుప్పకూలుతున్నాయి. అలాగే డార్క్ సైడ్లోని కొంతమంది సభ్యులు ఇకపై సురక్షితంగా ఉండకపోవచ్చని తెలియజేస్తున్నారు. హ్యుమానిటీ నుంచి లర్కర్ను విడదీసే ప్రక్రియ ఒక నిర్దిష్ట సీనియర్ దశకు చేరుకున్న తరువాత సోర్స్ అలాగే లైట్ ఫోర్సెస్ లర్కర్ను డార్క్ నెట్వర్క్లను విడదీయటం ప్రారంభిస్తుంది. అలాగే హ్యుమానిటీకి డార్క్ ఫోర్సెస్కి మధ్య ఉన్న ఇంటర్ఫియరెన్స్ ఫీల్డ్ని కూడా లర్కర్ నుంచి తొలగిస్తారు. గెలాక్సీలో భారీ మార్పులు జరుగుతున్నాయి. షిఫ్ట్ కోసం సిద్ధమవుతుంది. గెలాక్టిక్ ఏంజిల్స్ 1996 తర్వాత మొట్టమొదటిసారి ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ఉండటం ప్రారంభించారు. వారి యొక్క బీజాంశం 1996లో హయ్యర్ మెంటల్ ప్లేన్లో నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ వారు పుంజుకుంటున్నారు. వారు మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ మరియు అథరిక్ బాడీ వింగ్స్ను గెలాక్సీ అంతా పెంచుతూ విస్తరిస్తున్నారు. గెలాక్సీని ఉత్తేజపరిచే అద్భుతమైన ప్రకాశించే ఇంటర్స్టెల్లార్ ప్లాస్మాను లోకల్ ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ నుంచి సిరియస్ స్టార్ సిస్టమ్ ద్వారా హీలియోపాజ్ వైపు విస్తరిస్తున్నారు. రాబోయే నెలల్లోనూ లేదా సంవత్సరాల్లో వారు ఈ సోలార్ సిస్టంలోకి చాలా కాంతిని తీసుకువస్తారు. మన సూర్యుడు కూడా చాలా చురుకుగా మారుతున్నాడు. ఇప్పుడు మన ప్రస్తుత సోలార్ మ్యాక్సిమం చాలా బలంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మెయిన్ స్ట్రీమ్ ఫిజిక్స్ చివరకు వార్మ్ హోల్ను అర్థం చేసుకోవటం ప్రారంభించారు. అలాగే టాకియన్స్ని కూడా అర్థం చేసుకోవటం ప్రారంభించారు. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.